హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమ్య థింగ్స్. ఒక మంచి వీడియో మీతోని షేర్ చేసుకోవడానికి వచ్చాను. సెటప్ చూసారా ఎంత బాగుందో. 25th వెడ్డింగ్ యానివర్సరీ మా వడ్డిదినదుని అన్నయ్యది. చాలా గ్రాండ్గా వాళ్ళ అబ్బాయి సెలబ్రేషన్ చేశాడు. మా అందరికైతే చాలా నచ్చింది. మీకు ఎలా నచ్చిందో ఈ వీడియోను చివరి వరకు చూసి మీ కామెంట్స్ నాతో షేర్ చేసుకోండి. అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము. అలాగే వారి స్పెషల్ ఎంట్రీ ఎంతో గ్రాండ్ గా ఏర్పాటు చేయడం జరిగిందండి. దయచేసి వచ్చినటువంటి బంధుమిత్రులందరూ కూడా వీక్షించవలసిందిగా కోరుతున్నాము. అంతకంటే ముందుగా ఒకసారి గట్టిగా చెప్పనుకొని వాళ్ళకి స్వాగతం చెప్పాలండి. వచ్చినటువంటి బంధుమిత్రులందరూ కూడాను మన తిరుపతి గారికి అలాగే చంద్రకళ గారికి ఒకసారి మీ చప్పట్లతో వాళ్ళకు స్వాగతం చెప్పవలసిందిగా కోరుతున్నాము. సాంగ్ ప్లే చేసేయండి. తిరుపతి గారికి కొంచెం నిదానంగా ప్లీజ్. తిరుపతి గారు అలాగే చంద్రకళ గారి స్పెషల్ ఎంట్రీ వీక్షించవలసిందిగా వచ్చినటువంటి అలాగే ఫ్యామిలీ కోరుకుంటున్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లతో వెలుగుకోవాల్సిందిగా కోరుతున్నామండి. తిరుపతి గారు మీరు కొంచెం ముందుకు రావాలండి. ఓన్లీ మీరిద్దరు మాత్రమే నడుచుకుంటూ రావాలి. సరే వాళ్ళిద్దరిని వచ్చేసేయండి. వావ్, సూపర్ అండి. అలాగే ఇంత అద్భుతమైన జంటని ఇంత సింపుల్ గా పంపిస్తే బాగుంటుందా? ఒక్క నిమిషం, ఒక మంచి డీజే సాంగ్ వేసుకోండి. ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళ అబ్బాయి గారు అమ్మాయి గారు అలాగే ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కసారి వచ్చినట్లయితే చిన్నగా బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే లేదంటే ఏదైనా సాంగ్ వచ్చినట్లయితే చాలా బాగుంటుంది. సార్ ఒక్క నిమిషం మేడం గారిని ఇలా పట్టేసుకోండి. ఇలా ఒక రౌండ్ తిప్పండి. ఎస్, కెమెరామెన్ గారు క్యాప్చర్ చేస్తున్నారా? వా మీరు మమ్మల్ని మాత్రమే చూడండి. పెట్టేసుకోండి. కృష్ణుడండి మీరు ఈరోజు. ఎంత సిగ్గుపడుతున్నారు ఏంటండి బాబోయ్.
మళ్ళీ మాకు ఒక్కసారి సాంగ్ రిపీట్ చేసేయండి. మేడం గారు చూసారా ఎంత ఫాస్ట్గా ఉన్నారు. చేయాలి మేడం గారు కొంచెం చిన్నది గారు కొంచెం వీళ్ళిద్దరిని మధ్యలో ఉంచేసి మిగిలిన వాళ్ళందరూ రౌండ్గా ఉంచేసేయండి. బాగా సిగ్గుపడుతున్నారండి బాబు. మేడం గారు చేసేయాలి. ఒక రౌండ్ ఫోటోగ్రఫీ వాళ్ళు సౌండ్ వచ్చేసేయండి. అబ్బాయి గారు మీ డాడీ కొంచెం సపోర్ట్ చేయండి. సూపర్ అండి. అలాగే మా మహిళలు మరి పేరు పెట్టాలనుకుంటే ఏ పేరుతో మేడం గారిని పిలుస్తారు? నైస్ బంగారం. నైస్ బంగారం. మేడం గారు రేపటి నుంచి ఇంకా బంగారం షాపింగ్ కట్టింది మీకు. మరి సార్ గారిని ఏమని పిలుస్తారండి? మామయ్య అప్పటి నుంచి ఏమని పిలుస్తారు అనుకుంటే మామయ్య ఓకే రోజు పిలుస్తారు. కొత్తగా పిలవాలనుకుంటే మీరు పిలిపించుకున్నారు కదా బంగారం. మరి సార్కి వద్దా? చిన్న చిన్న కోరికలు ఈ రోజే నెరవేర్చుకోవాలి కదా తిరుపతి గారు. కమాన్ పాపం మా సార్ ఏ పాపం చేశారండి? అంతేనా? మామయ్య అంటేనే బాగుంటుందా? కాకపోతే కొత్తగా ఉండాలి కదా మాకు. బాగుంటది. ఇప్పుడు కన్నయ్య అని పిలుస్తారు. ఒకసారి పిలవండి మైక్ లో. మాకు ఏమైంది? వినిపించిందా? అసలు వినిపించిందా? ఎవరికి వినిపించలేదంట. ఏంటండి చంద్రకళ గారు? ఒక్కసారి గట్టిగా ఓ అంటున్నారు మీరు.
ఒక్కసారి మైక్ ఇక్కడ ఇక్కడ పెట్టేసుకోండి. ఒక్కసారి కన్నయ్య వినండి. కన్నయ్య మామయ్య అంటేనే ఓ అంటారా? కన్నయ్య ఐ లవ్ యూ అని ఒక్కసారి అనండి. కన్నయ్య ఐ లవ్ యూ. మొత్తానికి సార్ ఒకటే ఫిక్స్ అయ్యారు, నేను మామయ్య అంటేనే పర్మిషన్. అంతేనా? అంతే, ఆయనకు నచ్చుతుంది. అంతేనా? రేపు ఒక తులం బంగారం మీ ఇంటికి వస్తుంది లేండి. ఇప్పుడు మామయ్య ఐ లవ్ యూ అని చెప్తే రేపు ఒక తులం కొనిస్తారు. అంతేనా సార్? అబ్బాయిలు కొట్టి డైలాగ్లన్నీ ఇక్కడ మా చంద్ర కొడుతున్నారు. ఒక్కసారి మేము మీ ప్రపోజ్ ఎలా చేశారో చూడలేదు. సో ఒక్కసారి ఐ లవ్ యూ బంగారం అని ఒక్కసారి ప్రపోజ్ చేస్తే చాలా బాగుంటుంది. నో నో, ఒక్కసారి మోకల పైన కూర్చొని నేను చెప్తాను మేడం గారు. నో నో, వద్దు అనేది లేదండి. ఈరోజు మీ ప్రేమ ఏం ఉండొద్దు. సరే ఒకసారి కూర్చోండి. చంద్ర గారి కోసము ఈ మాత్రం చేయలేరా అండి? కమాన్, కొంచెం ఇలాగా. నో నో నో, మాకు నచ్చలేదు. మీ అబ్బాయి అమ్మాయి గారికి ఓకే అయితే మాకు ఓకే. ఓకేనా మేడం గారు? నో 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 నో, అందరు చేసినట్టు చేస్తే బాగుండదు కదా. అయితే దీంట్లో ఒకటి మీ శ్రీరాముడు, నేను మీరు అనుకోండి, ఇలా తిరిగేసి ఇలా వచ్చి. ఓ చంద్ర గారు, నిజంగా నేను ఒప్పుకోవాలనుకున్నాను తెలుసా అండి. రెడీ? చేతి పట్టుకోండి, ఒకసారి రిహార్సల్ చేద్దాము. రెడీనా సార్? చేతి పట్టుకోండి. రెడీనా? నోట్లో పెట్టేసుకోండి, చేతి తీసేయండి. రెడీ? కొంచెం ఇట్లా క్రాస్ తిరగండి. ఒకసారి గట్టిగా చెప్పండి. మళ్ళీ ఒకసారి అయితే బాగుంటుంది. సార్ మీరు తీసుకోండి. ఒకసారి గట్టిగా చెప్పండి. సూపర్ అండి. కాదండి, చెప్పట్లే రావట్లేదు ఏంటండి? అబ్బాయి గారిని అమ్మాయి గారిని లాగేసుకోవాలి. కమాన్ తిరుపతి గారు, చూస్తే సైలెంట్ గా ఉన్నారు. ఎంత ఒకసారి చెప్పండి. కమాన్ మేడం గారు, నేను మీరే నిలుస్తారనుకున్నాను. ఏంటండి బాబు? కమాన్ మేడం గారు, పొట్టిగా ఉన్నాయి కదా మేడం గారు, గట్టి వాళ్ళేనండి. ఎగిరి కనిపిసేసారు. ఒకసారి గట్టిగా చెప్పండి, పెట్టేసేయండి. వచ్చినటువంటి బంధుమిత్రులందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? ఏంటండి ప్రతిసారి చప్పట్లు కొట్టండి అంటే ఎలా అంటే చెప్పండి, కొంచెం అందుకోవాలి మమ్మల్ని మీరు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే వచ్చినటువంటి బంధుమిత్రులందరికీ కూడాను చూసేస్తాము. ఫస్ట్ అయితే రైట్ తీసేసుకోండి, ఇద్దరు తీసేసుకోండి. సార్ ఒక్క నిమిషం, మెల్లిగా పోయాలి. ముందు మేము మేడం గారిని సుకుమారంగా పెంచుకుంటాం ఈరోజు. మేడం గారు రెడీనా? మేడం గారు మీరు ఫస్ట్ పోయాలి. ఓకే రెడీ మేడం గారు? ఒకసారి గట్టిగా ఓవేసుకోండి ఫ్యామిలీ మెంబర్స్. ఏంటంటే ఓవేసుకోమంటే గట్టిగా చెప్పకుండా కొట్టండి. ఎనర్జీ లేదా అండి మీలో? ఇంకా లంచ్ స్టార్ట్ కాలేదు కదా, అందుకే ఇంకా స్టార్ట్ కాలేదు కూడా. రెడీ సార్? మీరు చంద్రమేళ గారు, తిరుపతి గారు రెడీనా? తిరుపతి గారు రెడీ? సూపర్ అండి. అలాగే ఆయన కంప్లీట్ చేసేసుకోవాలి. ఏమండి, వాళ్ళు పోసుకునేటప్పుడు ఓని అరవడమో చప్పట్లు కొట్టడమో కీకలు వేయడమో చేస్తే వాళ్ళకి కొంచెం ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అసలు గట్టిగా చెప్పండి. తిరుపతి గారు ఎంత మంచివారు అండి, వాళ్ళ ఆవిడకి కూడా హెల్ప్ చేస్తున్నారు. రెడీ? అన్ని పోసేయండి, వాళ్ళ చేతుల్లో నిండుగా పోసేసేయండి. కమాన్ తిరుపతి గారు, ఇప్పుడు మీరు ఫస్ట్ పోసేయండి. ఒకసారి కమాన్ మేడం గారు. లేకుంటే శ్రీరసు శుభమస్తు పెళ్లి సాంగ్ ఏదైనా ప్లే చేయండి.
తీసుకోండి. ఫ్యామిలీ మెంబర్స్ మీరు ఇంత డల్గా ఉన్నారండి ఈరోజు. డల్గా ఉంటేలాగా కొంచెం నిదానంగా పోసేయండి. తిరుపతి గారు రెడీ. వావ్ సూపర్. అవి ఊదుకోవాలండి. ఎలాగో మీకు ఆల్రెడీ చేసేసుకున్నారు కాబట్టి ఎవరు గట్టిగా ఊదుతారో చూసేద్దాం. రెడీనా? చంద్రకళ గారు మీరే నెక్కాలి, రివర్స్ లో ఊదాలి. తిరుపతి గారు ఒక్క నిమిషం అండి, ఒకరి తర్వాత ఒకరు ఊదాలి. చంద్రకళ గారు సార్ ఊదేటప్పుడు మీరు రివర్స్ లో ఊదండి, ఓకేనా? మేడం గారు ఇంకా వేసేయండి, ఫాస్ట్ వేసేయండి. ఇద్దరు ఒకసారి గట్టిగా చెప్పలేదని. వావ్ సూపర్ అండి. అలాగే మేడం గారు అలాగే ఉండండి, కొంచెం దూరంగా జరగండి. ఒక్కసారి ఎంత ప్రేమ ఉంటే అంత దగ్గర ఉంటారండి. సరదంగా వాటర్ ఓకేనా? చంద్ర గారు రెడీనా? సాంగ్ ప్లే చేసేయండి. రింగ్ ఎవరు వేస్తున్నారండి? అమ్మాయి గారు రింగ్ ఎవరు వేస్తున్నారు? నేనే వేసేయాలా? మేడం మీరు ఒకటే రింగ్ వేసేయాలి. మీ ఇంటి ముందు పాత రింగ్ ఉంటే ఇచ్చేసేయండి. సార్ మీకు కొత్త రింగ్ ఏదండి? మీరు ఆ కొత్త రింగ్ ఇచ్చేసేయండి, పాత రింగ్ వేసేయండి. ఒక్క రింగ్ వేసేయండి. ఎవరు ఫస్ట్ తీసుకుంటారో చూస్తుంది. ఎవరికి బలం ఎక్కువ ఉంది సార్? మీకే బలం ఎక్కువ కదా. మేడం గారికి రెడీ రింగ్ వేసేయండి. రెడీ గట్టిగా చెప్పండి. మీ అమ్మాయి గారు ఇంకా వేయలేదండి. బాగా దొరకబడుతున్నారా? చిలిపి చిలిపి మా సారేంట చిలిపి అంటే మేడం గారు ఇంకో ఛాన్స్ ఇద్దామండి సార్, ఓకేనా? ఒక్కసారి మళ్ళీ రెడీ. చూసారా మేడం గారు ఫస్ట్ పాటమని వదిలేసారండి మా సార్ గారు. దయచేసి అందరు కూర్చోవాలండి ప్లీజ్. వెనకాల వాళ్ళకి కనిపించట్లేదండి, దయచేసి కూర్చోవాలి. మా మహిళా మానికేలు కూర్చుంటే బాగుంటుందండి ప్లీజ్. దయచేసి కూర్చుంటే వెనకాల వాళ్ళు చూస్తారు. కూర్చోండి ప్లీజ్. సార్ రేపటి నుంచి మా మేడం ఏం అడిగినా కూడా అనకూడదు. అంతేనా? రెడీ సూపర్ అండి. ఒకసారి గట్టిగా చెప్పండి. ఫోటోస్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చండి. తిరుపతి గారు మీరు తీసినట్టు అటు ఇది రెక్కి పట్టుకోండి. కార్యక్రమం అయిపోయిందండి, దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాము. కార్యక్రమం అయిపోయిందండి, దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాము.
జరుగుతున్నాయండి. దయచేసి వచ్చినటువంటి బంధుమిత్రులందరూ కూడా వీక్షించవలసిందిగా కోరుతున్నాను. సరే రెడీనా? రెడీ? ఓ వేసుకోవాలి, లేదంటే గట్టిగా చప్పట్లు కొట్టాలండి. రెడీ? 1 2 3 స్టార్ట్. కమ్ ఆన్ తిరుపతి గారు. చూడండి ఒకసారి ఎట్లా పట్టుకొని చూడండి. రెడీ రెడీ ఒకసారి చప్పట్లు కొట్టచ్చు కదా. ఓపెన్ స్మైల్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, 2 సార్లు ఒకటేసారి. ఓపెన్ స్మైల్. థ్యాంక్ యూ. రెడీనా? రెడీ సాయి ఇక్కడ రైట్. ఆగండి, చంద్రయ్య గారు చూపిస్తారు. రెడీ మేడం గారు? అలా కాదండి బాబోయ్, కొంచెం దగ్గర పెట్టండి. కెమెరా గారు, మనకు ఫోటో రాలేదు కదండి. రెడీ? ఒక్కరు తింటారండి మా మేడం గారు, అందుకే అంత అందంగా ఉన్నారు. రెడీ మేడం గారు? తిరుపతి గారికి అసలు తక్కకూడదు. అది కరెక్ట్ రాదు. మేడం ఫోటో రాలేదండి, తినేస్తే ఎలా మేడం? హ్యాపీగా అన్నం తింటాను. అన్నం తింటారు. అందరు తినడానికి పెట్టినాం కదా ఓపెన్ చేసి ఫస్ట్ నుంచి తీయడానికి మనమే పోదాం. మనం డ్యామేజ్ అయిపోయినా డ్యామేజ్ ఉండదు. బాగుంది. అలాగపోతాను. మేడం కొంచెం సైడ్గా ఉండండి. సైడ్ సైడ్ మేడం కొంచెం సైడ్లో ఉండండి. హలో
తీసుకురా పో, నేను కూడా కొన్ని తీసుకుంటా. మటన్, చికెన్ ఫ్రై, పెట్టుకో.
It's a family party. It's a family party. It's a family party. It's a family party. అయ్యో జరగండి కొద్దిగా. అయ్యో జరగండి. అమ్మాయిలు అంటున్నారు కదా లాంగ్ టైం పెట్టుకో అందరూ వచ్చిన వాళ్ళు జరగాలి. అక్క జరగండి జరగండి జరగండి. ఆగిపోయినా ఆగు ఆగు. It's a family party. 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 మమ్మీ హలో మమ్మీ మమ్మీ చేయట్లేదు కుంకుమ పసుపు వాయనం 2
खाना